నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కోవాతో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపెట్టబోతున్నానండి. ముందుగా ఒక ప్యాన్లో 1/2 kg కోవా తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి లైట్ రెడ్డిష్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. కోవా రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారడానికి కనీసము ఒక అరగంట సేపు టైం పడుతుంది. అయితే మీరు చాలా నిదానంగా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపకూడదు, అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఈ పనిని. ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కోవాని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు చల్లారేలోపు మనము ఇంకొక పని చేస్తామండి. నేను ఇప్పుడు కోవాని ఇట్లా చల్లారనించే వరకు పెట్టుతున్నాను. అంతలోపు ఒక 150 గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకొని దానిని తురుముకుంటున్నాను. ఒక ప్లేట్లో పెట్టి తురుముకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా తురుముకొని తీసి మనము పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కోవా చల్లారిపోయింది కదండి. చల్లారిపోయిన కోవాలో ఇలా ముద్దలాగా ఉంది కాబట్టి మనము దీన్ని అంతటిని పొడి పొడిగా విప్పుకోవాలన్నమాట. ఇలా చేతితోనే నేను చూపించిన విధంగా చేస్తూ విప్పుకోండి. అప్పుడు పొడి పొడిగా అవుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 10 నుంచి 15 యాలకులు తీసుకుంటున్నానండి. దీన్ని అమందస్తు రాయిలో వేసి బాగా దంచుకోవాలి. పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి దంచుకోవాలి. సన్నగా దంచుకుంటే పౌడర్ని తీసి ఒక బౌల్లోకి వేసుకొని దాన్ని కూడా పక్కకు పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు నేను కాజులు తీసుకుంటున్నానండి. ఒక 15 నుంచి 20 వరకు కాజు తీసుకుంటున్నాను. దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకుందాము. అలాగే 1/2 kg షుగర్ ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి. ఇది ఇలా చేసి పెట్టుకున్నాం కదా. దీన్ని మనము పొడి పొడిగా చేసుకున్న కోవాలో వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా ఇందులో వేసుకోండి. తర్వాత కాజు కట్ చేసాం కదండి. కాజు కట్ చేసిన పీసెస్ కూడా ఇందులో వేసి లాస్ట్లో పంచదార వేసుకోవాలి. 1/2 kg తీసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసి అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అలా పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక ప్లేట్లో 3 కప్పుల మైదాని వేసుకుంటున్నాను. మైదా వేసుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని బాగా తడుపుకుంటున్నానండి. కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. పిండి నానితే చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఇప్పుడు పిండి కలుపుకొని నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు చాలు. దీని తర్వాత అరగంట అయిన తర్వాత నేను పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే ఇంత సైజు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొని ఒత్తుకోవాలన్నమాట. పొడిపిండి వేసుకుంటూ ఒత్తుకోవాలి. సుమారుగా నేను ఒక 10 ఉండలు తీసుకున్నాను. ఫస్ట్ మీకైతే 10 తీసుకుంటే లేకపోతే 15 తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒత్తుకొని పిండి తీసుకొని ఒత్తుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కోవా మిక్చర్ ఉంది కదండి, దాన్ని వేసి కొద్దిగా నీళ్ళుతో తడిపి హాఫ్ పూరిని నీళ్ళతో తడిపేసి
గర్జెల్లాగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కోవాతో చేసే గర్జలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. రవ్వతో, ఉత్త కొబ్బరితో కూడా చేస్తుంటారు చాలామంది, కానీ కోవాతో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ చాలా నచ్చుతుంది. ఇప్పుడు దీని షేప్ కోసము నేను కట్ చేసుకుంటున్నాను స్లైట్గా ఎడ్జెస్. ఇలా మొత్తం అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కడాయిలో నూనె బాగా వేడి చేసుకొని డీప్ ఫ్రైయింగ్ చేసుకోవాలండి ఈ గర్జెలని. ఎక్కువ డార్క్ బ్రౌన్ కాకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రెండు వేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నేను చిన్న కడాయి తీసుకున్నానండి, ఎక్కువ ఆయిల్ వేస్ట్ కాకుండా ఉండడానికి చిన్న కడాయి తీసుకున్నాను. సో ఇలా చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, టేస్టీ కోవా గర్జలు రెడీ అయిపోయినట్టే. దీన్ని తింటే మీరు ఆహా ఎంత అద్భుతంగా ఉంది అని అంటారు, దానికి నేను గ్యారంటీ. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.